సింహాచల క్షేత్రం భారతదేశంలోని 32 పవిత్ర నరసింహ క్షేత్రాలలో ఇది ఒకటి. కానీ దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ విగ్రహం వరాహ మరియు నరసింహ స్వరూపాల కలయిక. ఇది ఒక అత్యంత అరుదైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడి ప్రధాన విగ్రహం స్వయంభుగా భావించబడుతుంది. అంటే అది మానవుల చేత కాదు, స్వయంగా వెలిసినదిగా విశ్వసిస్తాము. ప్రతి దినము ఈ విగ్రహంపై ఏడాది పొడవునా చందనం పూతతో ముంచుతారు. ఈ పూత ఏడాది పొడవునా విగ్రహాన్ని కప్పి ఉంచుతుంది. కేవలం ఒక్కరోజే అక్షయ తృతీయ నాడు మాత్రమే చందనం తొలగించబడి దేవుడి నిజరూప దర్శనం జరుగుతుంది. దేవాలయం గురించి 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఉన్నటువంటి పలు శిలా శాసనాలు ఈ దేవాలయము చోళులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాల పాలనలో ఎంతో గౌరవాన్ని పొందిందిగా చెప్పబడుతుంది. మెట్ల మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకోవడం చాలా పవిత్రంగా భావిస్తాము. ఇది ఒక తపస్సు లాంటిది. ప్రతి మెట్టు ఒక దీవెనలా ఉంటుంది. ప్రతి వారం నేను ఈ ఆలయం యొక్క పవిత్రమైన మెట్లు ఎక్కుతాను. కేవలం భగవంతుని దర్శించుకోవడానికి మాత్రమే కాదు, నా మనసు లోతుల్లో దాగున్నటువంటి నా అంతరాత్మని కూడా సంతృప్తిపరచుకోవడానికి. లక్ష్మీ నరసింహస్వామిని నేనెప్పుడు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళి దర్శించుకోను, మెట్ల మార్గాన్ని ఎంచుకుంటాను. ఎందుకంటే ఈ ప్రతి మెట్టు నాకు ఒక శ్వాసలా, ఒక ప్రార్థనలా, ఒక ఆంతరంగిక యాత్రలాగా అనిపిస్తుంది. మార్గమధ్యంలో బ్రాహ్మిణీ కైట్ని చూశాను. దాన్ని విష్ణుగ్రద్ద అని కూడా పిలుస్తారు. బ్లాక్ కైట్ అన్నది సాధారణంగా కనిపిస్తుంది, కానీ విష్ణుగ్రద్ద మనకి అంత విరివిగా కనిపించదు. అలాగే సంధ్య సమయంలో 2 పాండ్ హెరాన్స్ కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇంకా కామన్ మైనా మరియు రాబిన్ యొక్క కిలకిల రావాలు నా మెట్ల ప్రయాణాన్ని మరింత అద్భుతం చేశాయి. దారి మధ్యలో ఉన్న జలధారలను చూస్తూ అలా మెట్లన్నీ ఎక్కేసి చివరాఖరికి నేను నరసింహస్వామి ఆలయాన్ని చేరుకున్నాను. ఈ మెట్లు ఎక్కడం అన్నది ఒక సాధారణమైన విషయమే, సులభతరమే. కానీ ఇది ఒక నడుస్తున్నటువంటి ధ్యానం, నడుస్తూ చేసే ధ్యానం. ప్రతి అడుగు నా ఆలోచనల్ని నిశ్చలత వైపు నడిపిస్తుంది. ప్రకృతి నన్ను పలకరిస్తుంది. ఈ పెద్ద చెట్లు,
పరిశుభ్రమైన గాలి, దట్టమైన అడవి, అమోఘమైనటువంటి ఈ భూమి యొక్క వాసన, ఇవన్నీ నా జీవితం ఎంత పవిత్రమైనవో నాకు గుర్తు చేస్తూ ఉంటాయి. సింహాచలం వంటి దేవాలయాల యొక్క సందర్శన కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మనకు తరతరాలుగా అందజేయబడుతున్నటువంటి శక్తిని, శతాబ్దాల పునీతతను మనకి గుర్తు చేస్తుంది. ఈ గోడలు వేలాది మంది భక్తుల ప్రార్థనల సాక్షిగా నిలిచాయి. నేను రావడం వల్ల ఆ దివ్య శక్తి నన్ను ఆహ్వానించినట్టుగా, నాకు ఎంతో శక్తిని ప్రసాదించినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక ఆలయంలో భగవంతుడిని దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి నేను కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తాను. ఈ ప్రాంగణంలో నిశ్శబ్దం కూడా ఒక పాటలా అనిపిస్తుంది. శ్రీ నరసింహస్వామి ఆశీస్సులు నా భయాన్నంతా తొలగించేటటువంటి ఒక మహాశక్తిగా, మనస్సును స్థిరపరిచే ప్రేమగా నాకు అనిపిస్తాయి. ఇక్కడి అన్నప్రసాదం కేవలం మన ఆకలిని తీర్చేటటువంటి అన్నం మాత్రమే కాదు, ఇది దయ, ఆ భగవంతుడి దయ. దైవం మనకు మమకారంగా పంచేటటువంటి ఒక ఆశీర్వాదం. ఇది ఆకలిని మాత్రమే తీర్చడం కాదు, మన హృదయాల్ని కూడా సంతృప్తిపరుస్తుంది. ఇక నేను ఆ నరసింహస్వామి ఆశీర్వాదంతో మెట్లు దిగిపోతూ కిందకి వెళ్తాను. ఈ ప్రయాణం నాకు శాంతి, స్పష్టత, ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఏదైనా ఒక పురాతన ఆలయం ఒక మానవుడికి ఇచ్చేది మాటల్లో వర్ణించలేము, కానీ మనం అనుభూతి మాత్రమే చెందగలుగుతాము. మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభూతులు ఉన్నాయా? మీ మనసును తాకినటువంటి దేవస్థలాలు ఉంటే గనక కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి.